కర్ణాటక సంగీత విద్వాంసురాలు పాడారు వెళ్ళి. ఆ పాడేటప్పుడు కాంచి యతీంద్రుడు చంద్రశేఖర సరస్వతి స్వామి వారి వద్దకు వచ్చి, నేను అక్కడ పాడడానికి వెళుతున్నాను, ప్రపంచానికి సందేశం ఇచ్చేటట్టు మీరు ఏదైనా ఒక గీతం రచిస్తే పాడతానంటే స్వామివారు గీతం అనుగ్రహించారండి. అద్భుతమైన గీతం. మీకు జాతీయ గీతం తెలుసేమో, ఇది అంతర్జాతీయ గీతం రచించారు మహాత్ముడు. ఏమి విశేషము? మైత్రీ భజత అఖిల వృద్ధైత్రీ ఆత్మవదేవ పరానపి పశ్యత యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత త్యజత పరేష్వక్రమమాక్రమణం అని రచించారే. మైత్రీ భజత అఖిల వృద్ధైత్రీ, స్నేహంతో ఉండండి, స్నేహంతోనే అందరినీ జయించవచ్చు, హింసతో కాదు అని బోధించారు. మైత్రీ భజత అఖిల వృద్ధైత్రీ ఆత్మవదేవ పరానపి పశ్యత, ఇతరుల్ని నీలా చూడు అన్నారు. ఈ మాట ఎంత గొప్ప మాట! ఒక్క కృష్ణ పరమాత్మ, భారతము, హిందూ మతమే చెప్తాయి, ఇతరుల్ని నీలా చూడు, అంతేగాని అన్నదమ్ముల్లా చూడు అన్నారు. అన్నదమ్ముల్లో చూడడం ఏంటంటే అన్నదమ్ములందరూ కొట్టుల్లోనూ కొట్టుకుంటున్నారు, అవునా లేదా? నువ్వా నేనా అని జుట్లు పీక్కుంటున్నారు. అన్నదమ్ముల్లా చూడడం లేదు, నీలా చూడన్నది. ఎంత గొప్ప మాట! ఆత్మవదేవ పరానపి పశ్యత యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత, యుద్ధాన్ని విడిచిపెట్టు, అవతల వాడిని దింపేయాలనేటువంటి స్పర్ధను విడిచిపెట్టు. దామ్యత దత్త దయధ్వం జగత అన్నంట. దామ్యత అంటే నిగ్రహంతో ఉండు, దత్త దానం చేయి, దయధ్వ దయ చూపించు. 3 దకారాలు, దామ్యత దత్త దయ. ఒకసారి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారట. ఎవరు? రాక్షసులు, మానవులు, దేవతలు ముగ్గురు వెళ్ళారు. ముగ్గురు వెళ్ళి దండం పెట్టారు బ్రహ్మదేవుడితో, ఏదైనా మెసేజ్ చెప్పండి పాటిస్తామని.